వెల్కమ్ టు నరేష్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ ఏపీపీఎస్సీ ఆల్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు సిరీస్ 1 వైఎస్ఆర్ రైతు భరోసా పథక సంబంధించి సమగ్ర విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. 1. వైఎస్ఆర్ రైతు భరోసా పథక పరిచయం. జూన్ 2019లో ప్రారంభించబడిన వైఎస్ఆర్ రైతు భరోసా పథకం 9 నవరత్న సంక్షేమ పథకాలలో ఒకటి. దీనిని అక్టోబర్ 15, 2019 నుండి వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం రైతుకు ఆర్థిక సహాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులతో సహా కుటుంబాలు రైతు కుటుంబానికి సంవత్సరానికి 13,500 రూపాయలు. ఈ పథకం ద్వారా 49 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయి. రైతు భరోసా పథకానికి ప్రభుత్వం మొత్తం బడ్జెట్ 6,534 కోట్ల రూపాయలు ఇచ్చింది. 2. వైఎస్ఆర్ రైతు భరోసా పథక లక్ష్యం. అధిక పంట ఉత్పాదకత కోసం నాణ్యమైన ఇన్పుట్లు మరియు సేవలను సకాలంలో సోర్సింగ్ చేయడానికి వీలుగా పంట సీజన్లో పెట్టుబడిని చేరుకోవడంలో సాగుదారులకు మద్దతు ఇవ్వడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఆర్థిక సహాయం అందించడం ద్వారా భూమి యజమాని రైతు కుటుంబాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ భూమి లేని కౌలు రైతు కుటుంబాల ఆదాయాన్ని ఈ పథకం పెంపొందిస్తోంది. 3. వైఎస్ఆర్ రైతు భరోసా పథక లాభాలు. 1. భూమి హోల్డింగ్ల పరిమాణంతో సంబంధం లేకుండా సమిష్టిగా సాగు చేయదగిన భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి 13,500 రూపాయలు ప్రయోజనం అందించబడుతుంది. ఇందులో 7,500 రాష్ట్ర ప్రభుత్వం మరియు 6,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. 2. క్రింద వివరించిన విధంగా 13,500 రూపాయలు ప్రయోజనం 3 విడతలుగా అర్హత కలిగిన భూమి యజమాని రైతుకు విస్తరించబడుతుంది. మే నెలలో 1వ వాయిదా 7,500 రూపాయలు పీఎం కిసాన్ నుండి 7,000 రూపాయలతో సహా. 2వ వాయిదా 4,000 అక్టోబర్ నెలలో పీఎం కిసాన్ నుండి 7,000 రూపాయలతో సహా. జనవరి నెలలో 3వ విడత 7,000 రూపాయలు ప్రత్యేకంగా పీఎం కిసాన్ పథకంతో. 3. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ROFR సాగుదారులతో సహా భూమిలేని కౌలు రైతులకు రాష్ట్రంలోని షెడ్యూల్ కులం, ఎస్సీ, షెడ్యూల్ తెగ, సెంట్, వెనుకబడిన తరగతి, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన భూమిలేని సాగుదారులకు సంవత్సరానికి 13,500 రూపాయలు బడ్జెట్ కేటాయింపు నుండి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రయోజనం 3 వాయిదాలలో దిగువ వివరించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి అందించబడుతుంది. ఖరీఫ్ పంట వేసే సమయంలో మే నెలలో 1వ వాయిదా 7,500 రూపాయలు. ఖరీఫ్ పంట కోత సమయంలో మరియు రబీ అవసరాల కోసం 2వ వాయిదా 4,000 రూపాయలు అక్టోబర్ నెలలో. పంట ఇంటికి వచ్చే సమయాన జనవరి ఫిబ్రవరి నెలలో 2,000 రూపాయలు. 4. వైఎస్ఆర్ రైతు భరోసా పథక అర్హత. దేశంలోనే తొలిసారి కౌలు రైతులతో పాటు దేవాదాయ, ఇనాం భూముల్లో అటవీ భూములు సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది. భూమి యజమాని రైతు కుటుంబాల అర్హత. పథకం యొక్క ప్రయోజనం మినహాయింపులకు లోబడి భూమి రికార్డుల ప్రకారం సంవత్సరానికి 13,500 భూమి హోల్డింగ్ల పరిమాణంతో సంబంధం లేకుండా సమిష్టిగా సాగు చేయదగిన భూమిని కలిగి ఉన్న అన్ని భూస్వామి రైతు కుటుంబాలకు అందించబడుతుంది. జాయింట్ హోల్డింగ్ విషయంలో ప్రయోజనం అత్యధిక భూమిని కలిగి ఉన్న కుటుంబంలోని వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత కుటుంబ సభ్యులు కలిగి ఉన్న సాగు భూమి పరిమాణం ఒకేలా ఉన్నట్లయితే ఆ రైతు కుటుంబంలోని అటువంటి సభ్యుల యొక్క పెద్ద వ్యక్తి యొక్క బ్యాంకు ఖాతాకు ప్రయోజనం బదిలీ చేయబడుతుంది. భూమి లేని సాగుదారుల కౌలు రైతు అర్హత. కౌలు రైతు కుటుంబ సభ్యునికి సొంతంగా వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్ భూమి ఉండకూడదు. కుటుంబంలో లీజు ఒప్పందాల కోసం మద్దతు పొడిగించబడదు. ఒక వ్యక్తి భూమి లేని కౌలుదారు లీజుకు తీసుకోవలసిన కనీస ప్రాంతం క్రింది విధంగా ఉంటుంది. పంట
అన్ని వ్యవసాయం, హార్టికల్చర్ మరియు సెరికల్చర్ పంటలు. కనీస ఆర్థిక లీజు విస్తీర్ణం ఎకరాలు 1.0 ఎకరాలు 0.4 హెక్టార్లు. పంట కూరగాయలు, పూలు మరియు మేత పంటలు. కనీస ఆర్థిక లీజు విస్తీర్ణం ఎకరాలు 0.5 ఎకరాలు 0.2 హెక్టార్లు. పంట తమలపాకు తీగ. కనీస ఆర్థిక లీజు విస్తీర్ణం ఎకరాలు 0.1 ఎకరాలు 0.04 హెక్టార్లు. హోల్డింగ్ పరిమాణంతో సంబంధం లేకుండా లీజు ఒప్పందం ఉన్న భూమి యజమాని కుటుంబానికి ఒక రైతుకు మాత్రమే ప్రయోజనం విస్తరించబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గానికి చెందిన ఒక కౌలుదారు సాగుదారుడు మాత్రమే భూ యజమాని రైతులతో పాటు ప్రయోజనాలను పొందుతారు. ఒకే భూ యజమానికి బహుళ కౌలుదారుల విషయంలో అటువంటి వర్గాల ఉనికి ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎస్టీ కౌలుదారుకు ఎస్సీ, బీసీ మరియు మైనారిటీ కౌలుదారులు ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గిరిజన ప్రాంతాల్లో శాసనం ప్రకారం గిరిజన సాగుదారులు, కౌలుదారులు మాత్రమే గుర్తించబడతారు. బహుళ లీజు ఒప్పందాలను కలిగి ఉన్న భూమి తక్కువ కౌలుదారు సాగుదారుడు ఒకే యూనిట్గా ప్రయోజనాలను పొందడానికి అర్హులు. భూమి లేని కౌలుదారు, సాగుదారు మరియు అదే గ్రామంలో నివసిస్తున్న ఒక ఉపాంత రైతు మధ్య కుదిరిన కౌలు ఒప్పందం పరిగణించబడదు. మినహాయించబడిన వర్గాల యజమానుల భూములను సాగు చేసే సాగుదారులు, కౌలుదారులు రైతు భరోసా కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు. సి. ఇనాం భూములు, ఎండోమెంట్ భూములను సాగు చేసే కౌలుదారులు. ఇనాం భూములు, ఎండోమెంట్ భూములను సాగు చేసే కౌలుదారులకు దేవాదాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్న నమోదు చేసిన ఆధారాల ప్రకారం ప్రయోజనాలు పొడిగించబడతాయి. డి. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు. రోఫ్ర్, రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ రోఫ్ర భూములు మరియు డి పట్టా భూములు సంబంధిత రికార్డులలో సక్రమంగా పొందుపరచబడినవి. కింద సాగు చేస్తున్న రైతు కుటుంబాలు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు. పరిహారం చెల్లించని సేకరించిన భూములను సాగు చేస్తున్న రైతులు పథకం కింద ప్రయోజనాలకు అర్హులు. 5. భూమి లేని కౌలు రైతుల గుర్తింపు. పంట సాగుదారుల హక్కుల చట్టం 2019 పై సామూహిక అవగాహన కల్పించడం. రెవెన్యూ, వ్యవసాయం, గ్రామ వాలంటీర్లు మరియు నిర్దిష్ట గ్రామంలోని గ్రామ పెద్దల క్షేత్రస్థాయి కార్యదర్శుల ప్రమేయంతో భూమి లేని సాగుదారులు, కౌలుదారుల గుర్తింపు కోసం గ్రామ స్థాయిలో గ్రామసభలను నిర్వహించడం. దీనికి సంబంధించి సాగు క్లెయిమ్ను స్థాపించడానికి ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు సహేతుకమైన విచారణ నిర్వహించడం ద్వారా అవసరమైన గ్రౌండ్ ట్రూటింగ్ చేయాలి. భూమి లేని సాగుదారులు, కౌలుదారులు. 6. భూ యజమానులకు అవగాహన కల్పించడం. భూమి యాజమాన్య హక్కు భద్రత. డి. ఒప్పందంపై దావా, ప్రాసిక్యూషన్, ఇతర చట్టపరమైన చర్యలకు అవకాశం లేదు. సి. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రా ప్రాంతం అద్దె చట్టం 1956 రద్దు. డి. రుణం రికవరీ కోసం బ్యాంకు బాధ్యత పంటపై మాత్రమే ఉంటుంది కానీ భూమిపై కాదు. గ్రామ సచివాలయాల వద్ద పంట సాగుదారుల హక్కుల కార్డుల, క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్లు అమలు. పంట సాగుదారుల హక్కుల కార్డుపై సంతకం చేసిన యజమానులు మరియు భూమి లేని కౌలుదారుల జాబితాను సిద్ధం చేయడం. గ్రామాల వారీగా ఎస్సీ, సెంట్, బీసీ మరియు మైనారిటీ భూమి లేని సాగుదారులు, కౌలు రైతుల జాబితాను వారి ఆధార్ సంఖ్య, రేషన్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైన వాటితో పాటుగా తయారు చేయడం. క్లెయిమ్లు మరియు అభ్యంతరాలను ఆహ్వానించడం కోసం సంబంధిత గ్రామ పంచాయతీలలో జాబితాలను ప్రదర్శించడం. ధృవీకరణ మరియు ప్రయోజనాల విడుదల కోసం జిల్లా కలెక్టర్ ద్వారా ఆమోదించబడిన ఏకీకృత జాబితాలను తెలియజేయడం. వైఎస్ఆర్ రైతు భరోసా పథక అనర్హులు, ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన లబ్ధిదారుల కింది వర్గాలు పథకం కింద ప్రయోజనాలకు అర్హులు కాదు. 1. అన్ని సంస్థాగత భూమి హోల్డర్లు అనర్హులు. 2. మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పదవిని కలిగి ఉన్న రైతులు మరియు వారి కుటుంబ సభ్యులనర్హులు. 3. పై కేటగిరీకి చెందిన నెలవారీ పెన్షన్ రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ 4 గ్రూప్ డి ఉద్యోగులు మినహా
ఉన్న అన్ని పదవీ విరమణ పొందిన రిటైర్డ్ పెన్షనర్లు. 4. గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్లు వంటి ప్రొఫెషనల్ బాడీలలో రిజిస్టర్ చేయబడి ప్రాక్టీసులను చేపట్టడం ద్వారా వారి వృత్తిని కొనసాగిస్తారు. 5. వ్యవసాయ భూములను కలిగి ఉన్న వ్యక్తులు హౌస్ సైట్లుగా, ఆక్వాకల్చర్గా లేదా ఏదైనా ఇతర వ్యవసాయేతర వినియోగంగా మార్చబడ్డారు. రెవెన్యూ రికార్డులలో నవీకరించబడింది లేదా నవీకరించబడదు. రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల గ్రామస్థాయి కార్యనిర్వాహకులు అవసరమైన గ్రౌండ్ ట్రూటింగ్ చేస్తారు. 6. గత అసెస్మెంట్ సంవత్సరంలో వ్యక్తులు కమర్షియల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, జీఎస్టీ చెల్లించారు. 7. ఒక రైతు యొక్క పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయితే లేదా ఆదాయపు పన్ను మదింపు చేయబడినట్లయితే, అతను లేదా ఆమె ఏ మినహాయింపు కేటగిరీల పరిధిలోకి రానట్లయితే ఆ రైతును ఈ పథకం కింద అనర్హులుగా చేయదు. 8. మరణ కేసుల విషయంలో మరణించిన వ్యక్తి యొక్క జీవిత భాగస్వామికి ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. అయితే వెబ్లాండ్లో జరిగిన మ్యూటేషన్ల ప్రకారం వచ్చే ఏడాది నుంచి ఆర్థిక సహాయం చట్టపరమైన వారసుడికే అందుతుంది. వరుసగా 5వ ఏడాది. మొదటి విడతగా సెప్టెంబర్ 1, 2023. కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా. రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు CCRCలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలి విడతగా 7,500 రూపాయలు చొప్పున వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా సాయంగా రూపాయలు 109.74 కోట్లు, పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూపాయలు 11.01 కోట్లతో కలిపి మొత్తం రూపాయలు 120.75 కోట్ల ఆర్థిక సాయాన్ని సెప్టెంబర్ 1, 2023 బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 1, 2023 జమ చేస్తున్న లబ్ధితో కలిపి వైఎస్ఆర్ రైతు భరోసా, కిసాన్ ద్వారా సొంత భూమి సాగు చేసుకుంటున్న అర్హులైన రైతన్నలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, రోఎఫ్ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న మొత్తం 52,57,263 మంది రైతన్నలకు కేవలం ఈ ఏడాదిలో ఇప్పటి వరకుందించిన ప్రభుత్వం. ఈ 50 నెలల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా అందించిన సాయం 31,005 కోట్లు రూపాయలు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023 నుంచి 24 వరకులో వైఎస్ఆర్ రైతు భరోసా 4,020 కోట్లు రూపాయలు కేటాయించారు. ప్రాక్టీస్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 1. దేశంలో తొలిసారిగా ఏ రైతులకు రైతు భరోసా సాయాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్? ఏ. కౌలు రైతులు. బి. అటవీ భూములు సాగు చేసుకునే రైతులు. సి. దేవాదాయ శాఖ భూములను సాగు చేసుకునే రైతులకు. డి. సొంత భూములను సాగు చేసుకునే భూమి యాజమాన్యాలు. A1, 2 మాత్రమే, B1, 3 మాత్రమే, C1, 2, 3 మాత్రమే డి పెన ఉన్నవన్నీ. జవాబు సి. వివరణ. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకునే రైతులు, దేవాదాయ శాఖ భూములను సాగు చేసుకునే రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 2. భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఆర్థిక సహాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 3 విడతలుగా ఎంత మొత్తం అందిస్తుంది? జవాబు రూ.6,000. వివరణ. 3 విడతలుగా మే నెలలో 1వ వాయిదా పీఎం కిసాన్ నుండి 2,000 రూపాయలతో సహా, 2వ వాయిదా అక్టోబర్ నెలలో పీఎం కిసాన్ నుండి 2,000 రూపాయలతో సహా, జనవరి నెలలో 3వ విడత 2,000 రూపాయలు ప్రత్యేకంగా పీఎం కిసాన్ పథకం అందిస్తుంది. క్వశ్చన్ నంబర్ 3. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఆర్థిక సహాయం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఎంత మొత్తం అందిస్తుంది? జవాబు
రూపాయలు. వివరణ: ఖరీఫ్ పంట వేసే సమయంలో మే నెలలో 1వ వాయిదా 5,500 ఖరీఫ్ పంట కోత సమయంలో మరియు రబీ అవసరాల కోసం 2వ వాయిదా 2,000 రూపాయలు అక్టోబర్ నెలలో మొత్తం 7,500 అందిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ. 1 and all.